నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ అనేది చేశారంట, ఫస్ట్ విడతది. సో రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి? రుణమాఫీ అనేది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే తక్కువ మొత్తంలో అంటే ₹1,00,000 అక్కడ వరకు రుణమాఫీ జరిగింది కాబట్టి అందరు చిన్న రైతులే అని అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు చేసిన రుణమాఫీ అయితే చాలా మంచిదే, రైతులందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇది మంచి పరిణామమే అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం చేయలేని మంచి పనులు బట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే చేస్తుందని చాలా మంది అంటున్నారు. సో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది మేడం మీ దృష్టిలో? అంటే మంచి చేస్తుంది అని వచ్చిన 3 నెలలను చెప్పలేము. బట్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏంటంటే నోటిఫికేషన్స్ విడుదల అవుతాయి. మెయిన్ గా ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఆరోగ్యశ్రీకి ఇది రేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా అందరికి ఇస్తామనడం ఒకటి మంచిది, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్, అవి రెండు బాగుంటే ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది. సో ఈ ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి అవి కంప్లీట్ టీఎస్పీఎస్సీ ద్వారా దేని ద్వారా అయినా సరే జెన్యూన్ గా ఎగ్జామ్స్ జరిగి జాబ్స్ వస్తే ఓకే, ఈ గవర్నమెంట్ కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వం కూడా ఇంత మంచి పనులు అంటే చాలా మటుకు చేసింది, కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని నమ్మకంతో చెప్తున్నారా లేకపోతే ఎట్లా మేడం? ఆశాభావం అయితే ఉంటది కదండి. ఏ గవర్నమెంట్ అయినా మనం కొత్తగా కోరుకునేది నెక్స్ట్ చేంజ్ రావాలి అనే ఆశతోనే మనం కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చాము. సో ఇది కూడా అంటే ఇప్పుడు వచ్చి ఇంకా ఎక్కువ టైం అవ్వలేదు, ఆల్మోస్ట్ ఇంకా కొంచెం టైం ఇవ్వాలి మనం కూడా. ఇంకొక 6 months 7 months లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి జాబ్స్ వస్తే కనుక వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గవర్నమెంట్. అంటే మహిళల పరంగా చూసుకుంటే ఫ్రీ బస్ తెలంగాణ పెట్టారు కదా. సో ఇదే విధంగా August 15th నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్రీ బస్ పెడతామంటారు. సో మరి ఇక్కడ చాలా మటుకు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మహిళలు కూడా కొట్లాడుకుంటున్నారు. సో మరి అటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పెడుతున్నారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది దీని పరంగా? అంటే కొట్లాడుతున్నది అన్నది కొంతమంది హైలైట్ చేస్తురేమో అన్నది నా ఫీలింగ్. బికాస్ ఇంక్లూడింగ్ మీ, నేను నా పిల్లల్ని డైలీ స్కూల్ కి డ్రాప్ చేస్తాను. నాకు అరౌండ్ ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా ఆటో బుక్ చేసుకోవాలన్నా 100 rupees అవుతాయి పర్ డే. నేను ఫ్రీ బస్ ఒక 1 స్టాపే కాబట్టి నేను వెళ్ళేసి వస్తాను. అంటే అరౌండ్ 80% వర్కింగ్ లేడీస్ కి, నేను ఇప్పుడు ప్రజెంట్ నేను వర్కింగ్ కాదు, నా పిల్లల కోసం చేయట్లేదు, బట్ మెనీ ఆఫ్ మై కొలీగ్స్ దే ఆర్ బెనిఫిటెడ్. అంటే 80% బెనిఫిట్ అవుతున్నారు. 20% ఏదైనా అండి, ఏ స్కీమ్ వచ్చినా కానీ ఎక్కువ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందులో అయితే 20% ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎక్కువైంది, ట్రాఫిక్ ఎక్కువైంది. దానివల్ల ఏంటంటే కొన్ని బస్సులు పెంచితే బాగుంటది. కాకపోతే ఇది డెఫినెట్ గా ఫ్రీ బస్ అనేది లేడీస్ కి మాత్రం తప్పకుండా హెల్ప్ఫుల్ అండి. అంటే ఇప్పుడు చాలా మటుకు మనం చూసుకుంటే కొంతమంది 60,000 ఇళ్ళ వాళ్ళకే పెడితే బాగుంటుంది అంటారు, లేకపోతే చదువుకునే వాళ్ళకే పెడితే బాగుంటుంది చాలా మంది అంటున్నారు కదా. సో మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనం చూసి ఎలాంటి అంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ట్రావెల్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కి ఇంపార్టెంట్ అండి. అది చిన్న పిల్లల నుంచి ఏదో 5 years నుంచి 8 years వరకు ప్రతి ఒక్కరికి ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎమర్జెన్సీలో ఉపయోగపడేది. సో వీళ్ళకి మాత్రమే పెట్టాలి, వాళ్ళకి మాత్రమే పెట్టాలనే రెస్ట్రిక్షన్స్ తప్పు. అది నా ఒపీనియన్.